కాంగ్రెస్ గవర్నమెంట్లో గ్రామ పంచాయతీలకు కానీ మున్సిపాలిటీలకు రావాల్సిన నిధులతో పాటు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు రావాల్సిన నిధులు కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మనతో మాట్లాడడానికి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఎందుకు మీ బీజేపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు ఇస్తలేరా? ఎవరికి ఇస్తారు? అటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ వాళ్ళకు కూడా ఇస్తలేరా? ఎవరికి ఇస్తలేరు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు మాత్రం ఎక్కడైతే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళ మినిస్టర్ ద్వారా స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ అని వాళ్ళ ద్వారా ఇస్తారు. అంతేగాని మిగతా బీఆర్ఎస్ వాళ్ళకైనా బీజేపీ వాళ్ళకైనా ₹1 ఇచ్చిన దాఖలాలు. అదే మా భారతీయ జనతా పార్టీ ఉంది సెంట్రల్లో. ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, ఎంఐఎం వాళ్ళు ఉన్నారు, బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు. ఏ ఒక్క రోజన్నా వాళ్ళు ఎలక్టెడ్ అయిన తర్వాత డబ్బులు రాని ఇయర్ ఉంటే చూపిమని చెప్పు. మీరు సీఎంను కలుస్తలేరా, అడుగుతలేరా? అది వాళ్ళ ధర్మం ఇవ్వాలి. ఎందుకు ప్రజాప్రతినిధి ఉన్నప్పుడు నా కాన్స్టిట్యున్సీ ఉంది, నేను ఎమ్మెల్సీ ఉన్నా, నాకు 42 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి, నేను ఏ కాన్స్టిట్యున్సీ తిరిగినా కానీ వాళ్ళు డబ్బులు అడుగుతూ ఉంటారు, ఏదో చిన్న పనులు అడుగుతారు. వాళ్ళు చేయాలంటే 100% ఇవ్వాలి. ఎమ్మెల్సీలకైనా ఎమ్మెల్యేలకైనా బేషరతుగా ప్రతి ఒక్కరికి అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ ఫండ్ 5 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా గ్రామ పంచాయతీ విషయంలో తీసుకుంటే బీఆర్ఎస్ హయాంలో కొత్తగా ఏర్పడిన గ్రామ పంచాయతీలు తండా గ్రామ పంచాయతీలు ఉన్నాయి, దానికి 0 ఇన్కమ్ ఉంది. 4383 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. తాండా గ్రామ పంచాయతీలు ఉన్నాయి, ఆడ 100 ఇండ్లు 50 ఇండ్లు ఉన్నాయి. 300 నుంచి 500 మంది మెంబర్స్ ఉంటారు. వాళ్ళకి ఇన్కమ్ లేని గ్రామ పంచాయతీ నరేగా మీదనే నడుస్తూ ఉన్నది, బీబీజీ రామ్జీది మీదనే నడుస్తూ ఉన్నది. మరి కనీసం శాలరీ ఇవ్వాలంటే, ఒక ఇల్లు కట్టుకోవాలంటే ఏ విధంగా అయితే ఉన్నదో, ఒక గ్రామ పంచాయతీ ఏర్పడిన తర్వాత పంచాయతీ సెక్రటరీ, ప్లంబర్, కారబార్, ఎలక్ట్రీషియన్, ఒక 4-5 వర్కర్స్ ఉంటారు, మల్టీపర్పస్, ఒక వాచ్మెన్, ఈ 10 మందికి శాలరీస్ ఇవ్వాలంటే ఇవ్వలేని పరిస్థితి ఉంది. వాళ్ళకి ఇవ్వాలంటే 80%లో ₹10 లక్షలు బేషరతుగా ఇవ్వి. ఎందుకంటే 119 దాంట్లో 39 మంది తీసేయి సిటీలో ఉంటారు, 80 మంది అయితే ఒరిజినల్గా రూరల్ ఉన్నారు. ఒక్కొక్క ఎమ్మెల్యేకు 200 గ్రామ పంచాయతీలు వస్తాయి, 10 లక్షలు చొప్పున 20 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా వాళ్ళకి అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ ఫండ్ కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్ల విషయం తీసుకుంటే 74 మున్సిపాలిటీగా ఏర్పడ్డాయి. మున్సిపాలిటీగా ఏర్పడ్డ తర్వాత దాన్ని ల్యాండ్ అలొకేషన్ చేయాలి. ఒక బిల్డింగ్ కోసం కన్స్ట్రక్షన్ చేయడానికి ల్యాండ్ అలొకేషన్ చేయాలి. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కూడా స్టేట్ నుండి ఫండ్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంటే ప్రభుత్వం దగ్గర పైసలే లేవంటున్నారు, మీరేమో డెవలప్మెంట్ ఫండ్ అడుగుతున్నారు. నన్ను పోసినా కూడా నా దగ్గర పైసలు లేవని చెప్తా ఉన్నాడు. వాళ్ళకి వచ్చే ఇన్కమ్ వాళ్ళకి ఇవ్వండి అండి. నీ దగ్గర పైసలు లేకపోతే వాళ్ళకి వచ్చే ఇన్కమ్ వాళ్ళకి. కొత్తగా ఏర్పడ్డ మున్సిపల్ కార్పొరేషన్లు ఏవైతే ఉన్నాయో యాజ్ పర్ రూల్ ప్రకారం 70 మీటర్స్కి ఒకటి ఎంపీడబ్ల్యూ మల్టీపర్పస్ వర్కర్స్ చేయాలి. ఆ విధంగా చూసుకుంటే ఒక్కో మున్సిపల్ కార్పొరేషన్లో 10,000 మంది రిక్రూట్ చేయాలి. అది రిక్రూట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. 3 కార్పొరేషన్లో 30,000 మంది రిక్రూట్ చేయాలి. అది రిక్రూట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీకి ఏదైతే ఉందో ఫండ్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు నేను చెప్పిన 200 గ్రామ పంచాయతీలు అయితే ఒక్కో ఎమ్మెల్యేకి 20 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ గ్రామ పంచాయతీకి డైరెక్ట్ డిపార్ట్ చేయి, శాలరీస్ ఇవ్వనీకి ఉంటుంది. మున్సిపాలిటీ ఏర్పడ్డాయో వాళ్ళకి 50 లక్షలు వేయండి, వాళ్ళకి శాలరీస్ ఇస్తూ ఉంటారు. అదేవిధంగా మున్సిపాలిటీ కొత్తగా ఏర్పడ్డా ఏదైతే తగినంత సిబ్బంది ఎక్కడైతే లేదో వాళ్ళని కూడా రిక్రూట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఢిల్లీలో కూడా వరుసగా ఎంపీలు భేటీలు అవుతున్నారు, లంచ్ మీటింగ్లకు వెళ్తున్నారు. ఏంటి అంటే ఇద్దరు ఎంపీల మధ్య ఉన్న సయోధ్య కుదిరిస్తున్నారా? ఇద్దరి మధ్యలో ఉన్న ఆ గొడవలను రూపుమాపి అందరు కలిసి ఉండాలని చెప్పేసి అట్లాంటి ఏమైనా మీటింగ్లు జరుగుతాం? మీరు చూసారు, గతంలో మేమందరము ఒకటే బస్సులో అన్నీ తిరిగినాం. ఏది రైతు భరోసా, బీజేపీ భరోసా అని ఇచ్చినాం. ఏ కార్యక్రమంలో మేము అందరం ఒకటే. మనస్పర్ధలు వచ్చినా అప్పుడప్పుడే క్లారిఫై అయిపోతుంది, దానికి ఇబ్బంది ఏం లేదు. ఎమ్మెల్యేలైనా ఎమ్మెల్సీలైనా ఎంపీలైనా అందరం ఒకటే. భారతీయ జనతా పార్టీ జెండా కింద ఉన్నాం, ఒకటే కుటుంబం. ఎన్ని కల్మషన్లు వచ్చినా మేమందరం ఒకటే. మా దగ్గరికి ఫైటింగ్ వచ్చినా మేమందరం ఒకటే ఉంటాం. దాంట్లో తేడా ఏం లేదు. తేడా లేనప్పుడు మీతో కూడా నేను మీ ద్వారా కోరేది ఏంటంటే, భారతీయ జనతా పార్టీ సర్పంచులైనా కుటుంబ సభ్యులైనా మీకు తండ్రి ఒక కొడుకు ఇంటికి పర్మిషన్ అడిగి రారు. అందుకోసానికి కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఎవరితో పని ఉన్నా వాళ్ళ దగ్గరకు వచ్చి పని చేసుకోండి. ఎవరు అవైలబిలిటీ ఉంటే వాళ్ళతో పని చేయించుకోండి. మీ ప్రాబ్లం ఏదన్నా సాల్వ్ చేయండి. ప్రజలకు అందుబాటులో ఉండండి, ప్రజల సమస్యలు తీర్చండి.
మేము కూడా మీకు అందుబాటులో ఉంటాం. అందుబాటులో ఉండి వాళ్ళ ప్రజా సమస్యలు తీర్చడానికి భారతీయ జనతా పార్టీ రెడీ ఉంది. అంటే నిన్న బండి సంజయ్ అట్లా ఈటెల రాజేందర్ లక్ష్మణ్ వాళ్ళందరూ కూర్చొని లంచ్ మీటింగ్ వచ్చి మాట్లాడుకున్నారు. అంతకుముందు కూడా ఈటెల రాజేందర్ బండి సంజయ్ లక్ష్మణ్ వాళ్ళు ఇట్లా కూర్చొని మాట్లాడుకున్నారు. ఈ రోజు కూడా గూడెం నాగేష్ అట్లాగే రఘునందన్ రావు బండి సంజయ్ ముగ్గురు కూర్చొని కూడా మాట్లాడుకున్నారు. ఎందుకంటే అందరూ రాబోయే ఎలక్షన్లకు కలిసికట్టుగా పనిచేయాలన్నా లేకుంటే మీ గొడవలు సర్దుమనించుకొని అందరూ కలిసి ఉండాలని ఏమైనా హెచ్చరికలు జారీ చేశారు? మా ఏం ఒకటే అయింది, రాబోయే రోజుల్లో 80% గవర్నమెంట్ తీసుకురావాలి. చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. కొన్ని కోట్ల మంది భారతీయ జనతా పార్టీ మీద కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళ ఆశలు తీర్చాలంటే మేమందరం కలిసికట్టుగా ఉండి పనిచేయాలి. ఏకదాటిగా ఉండి ఇట్లా కలిసి పనిచేస్తేనే అవతల వాళ్ళు భయపడతా ఉంటారు. వాళ్ళ తప్పులు ఎత్తి చూపించేసి 80% పనిచేయడానికి మేము రెడీ ఉన్నాం. మరో 2 ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి. ఏ విధంగా మీ బీజేపీ పార్టీ ప్రిపేర్ అవుతాం? ఇప్పుడు అందరు కలిసిమెలిసి మీరే చెప్పారు. రేపు పొద్దున మేము అందరం వానర్ సైన్ లేక వాళ్ళ మీద పడతాం. 80% అది 2 గెలుచుకుంటాం. అంటే పోటీ కూడా చాలా మంది పోటీలో ఉన్నారు. మాకు కావాలని చెప్పేసి పెద్ద అంటే జాతీయ స్థాయి నాయకుల దగ్గర కూడా వెళ్ళి సిఫార్సు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. మీరే చెప్తా ఉన్నారు పోటీ బాగుందని చెప్తా ఉన్నారు. పార్టీ గట్టిగానే ఉంటే పోటీ బాగుంటుంది కదా. మొన్నమే మీరు చూసారు ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ మొన్న పోయిన ఎలక్షన్లో 1 year కింద అంజిరెడ్డి అనే క్యాండిడేటు కాంగ్రెస్ సిట్టింగ్ క్యాండిడేట్ మీద గెలవడం జరిగింది భారతీయ జనతా పార్టీ మేధావుల దాంట్ల మీద ఎంత అభిమానం ఉంది. మేమందరం కలిసికట్టుగా పనిచేసినాం. భారతీయ జనతా పార్టీ జెండా కింద పనిచేసినాం. భారతీయ జనతా పార్టీ మేధావులు అంటే చాలా లైక్ చేస్తూ ఉంటారు. అవినీతి లేకుండా పరిపాలన చేస్తూ ఉన్నాం. అవినీతిని అంతం చేసుకుంటూ అభివృద్ధిని ముందు తీసుకుపోయే పార్టీ భారతీయ జనతా పార్టీ. ఎక్కడ అవినీతి ఉండదు. ఏ ఒక్క రూపాయి అవినీతి చేసిరా ఇంతవరకు ఇంతమంది ఉన్నారు. ఏ ఒక్కరు అవినీతి చేసిరా చూపించండి. ఇప్పుడే అన్ని వార్తల్లో వస్తున్నాయి. కాంగ్రెస్ వాళ్ళే అన్ని పేపర్లో వస్తూ ఉన్నాయి. ఈ అవినీతి వస్తూ ఉన్నది. బీజేపీ ఎక్కడైనా వచ్చిందా? 22 రాష్ట్రాల్లో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. కొన్ని రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ డైరెక్ట్ ప్రభుత్వం ఉంది. ఒక ముఖ్యమంత్రి, ఒక ఎమ్మెల్యే, ఒక కేంద్ర మంత్రులు ₹1 ఎక్కడైనా చేసిన దాఖలాలు ఉన్నాయి? ఎక్కడ ఉన్నాయండి? ఎందుకంటే ఒకటే అవినీతిని అంతం చేసి అభివృద్ధిని ముందు తీసుకుపోయే భారతీయ జనతా పార్టీ. అంటే నితిన్ నబీన్ రాజీనామా చేసిన స్థానంలో ప్రశాంత్ కిషోర్ గెలిచాడు. బీజేపీ పార్టీ పతనం స్టార్ట్ అయిందని కూడా చెప్తా ఉన్నారు. రానున్నాయి కూడా 2 ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఉన్నాయి. ఎట్లా ఉండబోతుంది అక్కడ బీజేపీ ఓటమికి ఎట్లాంటి కారణాలు ఉన్నాయి అనుకోవచ్చు? ఇప్పుడు ప్రజా తీర్పును స్వాగతించాలి. ఎవరు గెలిచినా ఎవరు గెలవకున్నా ప్రజాప్రతినిధి వాళ్ళు గెలిచిర్రు, స్వాగతిస్తూ ఉంటాం. పార్టీ పరంగా నష్టమే కదా, నేను స్వాగతిస్తూ ఉంటాం. కొన్ని ఏమైందంటే దానిలో ఏం జరిగినాయో నితిన్ నబీన్ గారు ఆల్రెడీ దాన్ని మొత్తం ప్లానింగ్ చేస్తూ ఉన్నారు. ఎక్కడ తప్పు జరిగింది, రేపొద్దున మళ్ళీ తప్పు జరగకుండా రెక్టిఫికేషన్ చేయడానికి మంచి ప్లానింగ్ చేస్తూ ఉన్నారు. అది ఆల్రెడీ మీటింగ్ కూడా జరగడం జరిగింది. మీటింగ్ జరిగినప్పుడు కూడా ఒకటే అన్నాడు, ప్రజా తీర్పును స్వాగతిస్తున్నాం. గతంలో వీళ్ళు అందరు మాట్లాడారు, ఎన్నో మాటలు మాట్లాడారు. ఇది చేసిర్రు, అది చేసిర్రు, ఈ మిషన్లో అది ఇది అన్నీ చేసిర్రు. మరి ఈరోజు గెలిచిన తర్వాత ఏమన్నా మాట్లాడుతూ ఉన్నారా? ప్రజా తీర్పును స్వాగతించాలి. మేము గెలిస్తే ఒక రకం, వాళ్ళు గెలిస్తే ఒక రకం. అదే అందుకోసానికి ప్రజా తీర్పును స్వాగతించాలి. వాళ్ళకే తెలివి వచ్చింది, జ్ఞానం వచ్చింది. ప్రజా తీర్పును ఎవరు వెనకాడము, ప్రజలతోనే వాళ్ళు గెలిచిరని ఇప్పుడు వాళ్ళ జ్ఞానోదయమైంది. థ్యాంక్ యూ. అయితే ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు కూడా మంజూరు చేయాలి. అట్లాగే గ్రామ పంచాయతీల బలోపేతం చేయాలంటే కూడా ప్రభుత్వం కూడా నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అట్లాగే ఎంపీల మధ్య కూడా ఎట్లాంటి గొడవలు లేవు. వాళ్ళంతా అందరూ కలిసికట్టుగా పనిచేస్తున్నారు. రానున్నది కూడా బీజేపీ ప్రభుత్వం కాబట్టి అందరూ కూడా కలిసికట్టుగా పనిచేయడానికి ఇవన్నీ మీటింగ్ జరుగుతున్నాయని కూడా చెప్తున్నాం. వచ్చే 2 ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా బీజేపీ పార్టీ కైవసం చేసుకుంటుందని చెప్పేసి ఎమ్మెల్సీ అంజిరెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరమైన మధుతో కిరణ్ కుమార్, పల్లవి టీవీ, బీజేపీ ఆఫీస్, హైదరాబాద్.